మీరెంత ఎంజాయ్ చేశారు డైలాగ్స్ చెప్పడంలో? బికాజ్ డైలాగ్ని ఒక ఇదిలో రాసినప్పుడు యాక్టర్ దాన్ని డెలివరీ చేసే దాంట్లోనే దాని కిక్ అనేది ఉంటుంది కదా. ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఎత్తుక్కుంటూ ఉంటామండి మేము యాక్టర్స్గా. అండ్ ఏదో ఒకటి దొరుకుద్ది, కొన్నిసార్లు ఏం దొరకదు, ఏదో అలా వెళ్ళిపోద్ది, ఆ జర్నీ అలా సాగిపోతూ ఉంటుంది. అండ్ బోయపాటి గారిలో నేను కోర్స్ ఆయన యాక్షన్లో నేను కనిపించిన ఒక కొత్తదనం, ఆ గెటప్ అంతా కొత్తదనం అయితే మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ బోయపాటి శ్రీను గారు ఇస్ ద డైలాగ్స్. ఆయన అన్ని సినిమాల్లో మెయిన్గా మనకు గుర్తుండిపోయేది ఫస్ట్ అది, దాని తర్వాత యాక్షన్ అండ్ ఎమోషన్. సో అది నేను ఎలా చేయగలను, నేను ఎలా చేయబోతాను అనేది ఒక పెద్ద క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ అది. బట్ ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ నా మీద, ఆయన చేయించుకున్న విధానం, ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత బాగా చెప్పారని నాకే అనిపిస్తుంది. అది కేవలం ఆ క్రెడిట్ అంతా ఆయనకి, నాదన్న టోటల్. అన్ని డైలాగులు ఒకెత్తు అయితే రామ్ కొనిదెలా ఒకెత్తు. అసలు మెగా అభిమానులకు ఎంత కిక్ ఇచ్చిందంటే డైలాగ్. అంటే నా ఓన్ ఫ్యామిలీ పేరు నేను చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎనీ యాక్టర్కి. అది చాలా ప్రౌడ్ అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారో తెలియదండి చెప్పినప్పుడు. బట్ దాని చుట్టూ ప్యాడింగ్ కానీ దాన్ని కన్విన్సింగ్గా చెప్పడంలో, కన్విన్సింగ్గా చెప్పగలిగితే అది సెపరేట్గా లేకుండా దీంట్లోనే అతికిపోద్ది మొత్తం ఆ సీన్. సో మీరు యాక్చువల్గా ఆ డైలాగ్ అనేది వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద వెరీ బిగ్ సీన్. రైట్. సో ఆ మొత్తం సీన్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థం అవుద్ది అది ఎంత నీట్గా వెళ్ళి లోపల కూర్చుందో. కేవలం అదొక్కటే అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉండేదేమో నాకు. బట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అది.